విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శంకర్ మంచి గారు, తులారాశి వారికి వృత్తిపరంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయండి? ఎన్నో రకాలుగా వృద్ధిని సాధించే అవకాశం ఉంది. మీరు అడిగింది చక్కగా సరిపోతుంది. అలాగే ఉత్సాహంగా పనిచేసి విజయం సాధిస్తారు. దశమస్థ రవి, అలాగే లాభంలో ఉన్నటువంటి బుధ గురు శుక్రగ్రహాలు, షష్ఠ కేతువు, అడ్డంకులు తొలుగుతాయి. మంచి వ్యక్తుల సహాయం లభిస్తుంది. 10 మందికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారు, ఆనందంగా ఉంటారు. 10 మందికి ఉపయోగపడేటటువంటి మంచి పనులు చేయాలనేటటువంటి సంకల్పం ఎప్పుడైతే వస్తుందో అది ఆనందంగా మారుతుంది, అదృష్టం వైపు మనని నడిపిస్తుంది. ఈ క్రమంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గి మంచి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవేమి సమస్యగా మారవు. విశేషంగా అదృష్టప్రాప్తి సూచితం. కుటుంబ సభ్యులకు శుభకాలంగా గోచరిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆనందాన్ని మరింతగా అనుభవించాలంటే శివ స్తోత్రాలు చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివపార్వతుల సందర్శనం, లింగాష్టకం ఇలా చేసినట్లయితే మంచి జరుగుతుంది. వీలైతే రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా ఉత్తమం. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో చంద్ర, కుజ, శని, రాహు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ 4 గ్రహాలకి వీలైతే దానం చేయండి. లేకపోతే పుష్పాలు తీసుకెళ్ళి నవగ్రహాల దగ్గర పెట్టండి. లేదా మనస్సులో ఈ 4 గ్రహాలకి నమస్కారం చెప్పండి. వృశ్చిక రాశి వారికి వాళ్ళు అనుకున్న కార్యక్రమాల్లో విఘ్నాలన్నీ ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా? అంటే స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? విఘ్నాలు వెంటాడతాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా వ్యవహరించాలి. అసలే ఏలినాడు శని నెత్తి మీదే కూర్చున్నాడు. అంటే వృశ్చిక రాశిలోనే శని సంచారం జరుగుతోంది. ఈ శని సంచార ప్రభావం అనురాధ నక్షత్రంలో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ క్రమంలో సప్తమస్థ చంద్ర, లాభస్థ రాహు ఈ 2 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి ఆత్మస్థైర్యంతో పని చేయాలి, పని చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. పట్టుదల, కార్యదీక్షతో పనిచేయాలి. విఘ్నాలు వెంటాడతాయి. ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. అధికారుల అండదండలు ఉంటాయి. అనుకోని సంఘటనల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి. తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు దూరం అవుతాయి. వారాంతంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కలహ సూచన కనపడుతోంది. దుర్వార్తా శ్రవణం కూడా ఉంది. శని భగవానుడి యొక్క విపరీత ఫలితాలు అధికంగా ఉన్నాయి కాబట్టి సందర్భానుసారంగా వ్యవహరిస్తూ ముందుకు పోవలసినటువంటి సమయం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివ స్తోత్రాల్ని స్మరణం చేయటం, శివారాధన చేయటం, శివుడి దగ్గర ఆవునేతతో శివదీపాన్ని వెలిగించడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆలయ సందర్శన క్రమంలో ప్రధానంగా ఈశ్వర సందర్శనం, రుద్రాభిషేకం చేసుకోవటం, శివుడి వద్ద దీపాన్ని సమర్పించడం. పరమేశ్వరుడికి సమర్పించే దీపం శివదీపం అవుతుంది. దీపాన్ని సమర్పించడం ద్వారా జ్ఞానోదయం అవుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, కేతు 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ 7 గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకున్న ఈ నవధాన్యం అంతా తీసుకెళ్ళి రోజు అసలు అన్ని ధాన్యాలు స్వామివారి దగ్గర, సాయిబాబా వారి దగ్గర ధునిలో వేసి నమస్కారం చేసుకున్న, సాక్షాత్తు శివస్వరూపంగా భావించి సాయిబాబా వారిని స్మరించిన పాపాలు దూరం అవుతాయి. ధనుస్సు రాశి వారికి గ్రహాల గమనంతో అనుగుణంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయండి ఈ వారం? విశేషమైన శుభాలు లేవు కానీ అనుకున్న పనుల్లో విజయం ఉంది. 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. 6వ స్థానంలో చంద్రుడు, 9లో గురువు, 9లో శుక్రుడు, దశమస్థ రాహువు. శీఘ్ర కార్యసిద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి 2 ఉన్నాయి. మనోభీష్టం సిద్ధిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసి విజయం అందుకుంటారు. దైవానుగ్రహంతో అదృష్టం పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆర్థిక వృద్ధి కూడా కనపడుతుంది. అలాగే అనుకోని ఖర్చులు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలతో చక్కగా సుఖంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మనశ్శాంతి పెరుగుతుంది. మంచి ఆలోచన విధానంతో
ప్రగతిని సాధిస్తారు. అభివృద్ధికై కావలసినటువంటి మార్గాలన్నీ కూడా దగ్గరవుతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఏలినాటి శని దోష ప్రభావం కూడా కనపడుతోంది కాబట్టి మహాగణపతిని స్తోత్రపూర్వకంగా నమస్కారం చేసుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శని ధ్యానం చేయటం, వెంకటేశ్వర స్వామి వారిని కానీ మహాగణపతిని కానీ సందర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. రవి, కుజ, బుధ, శని, కేతువు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలని దాన రూపంలో సమర్పించడం చాలా మంచిది. మకర రాశి వారికి ఈ వారం ఏవైనా యోగాలు సిద్ధించే అవకాశం ఉందా అండి? చాలా వరకు కనపడుతున్నాయి. భూయోగము, గృహయోగము కనపడుతోందమ్మా. అలాగే అష్టమ శుక్రుడు, లాభ శని, తృతీయ కేతువు. ఈ గోచార చక్రంలో అష్టమంలో యోగించే ఏకైక గ్రహం శుక్రుడు. అష్టైశ్వర్యాలకి నిధిగా ఉన్నటువంటి లక్ష్మీదేవికి అధిష్టాన గ్రహం కాబట్టి ఆయన అనుకూలిస్తారు. అభివృద్ధి విషయంలో శ్రద్ధ పెట్టాలి, శ్రద్ధ పెంచాలి. అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వృద్ధి అవుతుంది. భూగృహ యోగాలు సిద్ధిస్తున్నాయి. అధికారుల సహాయము లభిస్తుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త పడాలి. కారణం 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. 3 గ్రహాలు అనుకూలించినంత మాత్రానే మనం ప్రపంచాన్నంతా జయించలేం. 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకత మనస్సు పైన ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి. అలాగే సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలి. తొందరపడవద్దు. ఒక వార్త వారాంతంలో ఆనందాన్ని ఇస్తుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా గురుశ్లోకం చదువుకోవటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అష్టమ గురుదోషం మకర రాశి వారికి ప్రారంభమైంది కాబట్టి గురువులని సందర్శించడం ఉత్తమం. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దాన క్రమంలో 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, రాహు గ్రహాలు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు, దానములు, పూజలు ఏది చేసినా మంచిదే. శంకర మంచి గారు, కుంభరాశి వారు అనుకున్న పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఎంత మేరకు ఉందండి ఈ వారం? చాలా వరకు ఉందమ్మా. ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా కాలంగా బృహస్పతి యోగం అనుకూలంగా లేదు. జాతక చక్రంలో గోచార ఫలితాలను చూస్తున్నప్పుడు ప్రధానంగా బృహస్పతి బలం అవసరం. ఆ బృహస్పతి బలం ఉన్న గోదావరి పుష్కరాల నుండి కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. కుంభరాశి పైన గురు దృష్టి ఉన్నది. ఈ క్రమంలో సప్తమస్థ బృహస్పతి, షష్ఠస్థానగతులైన రవికుజుల బలం ఉంది. ప్రయత్న కార్యసిద్ధి విశేషంగా ఉంది. ఆర్థికంగా సత్ఫలితాలు సాధిస్తారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. ధనయోగం అద్భుతంగా సహకరిస్తుంది. గృహలాభం, అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వచన బలంతో గౌరవం లభిస్తుంది. జ్ఞానపరంగా వృద్ధిని సాధిస్తారు. చేస్తున్న పనుల్లో విజయం ఉంది. క్రమక్రమంగా అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు రెండూ పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా బలం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? శివకేశవుల ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. శివుణ్ణి ధ్యానించండి, విష్ణువుని స్మరించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. విష్ణు సందర్శనం, అదే రోజు శివ సందర్శనం. వీలైతే మనస్సులో ఇద్దరినీ కూడా అష్టోత్తరములతో వారంలో ఒక్కరోజునైనా సరే ధ్యానించండి, పూజించండి. మేలైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు, కేతువులు. ఈ గ్రహాలకు సంబంధించిన ప్రార్థనలు లేదా దానాలు లేదా ప్రదక్షిణలు ఏది చేసినా ఒకటే. మీనరాశి వారికి ఈ వారం గ్రహాల అనుకూలత ఏ మేరకు ఉందండి? మీనరాశి వారికి 2 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. జయాపజయాలు 2 సమంగా ఉన్నాయి. 6వ స్థానంలో బుధుడు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు. పట్టుదల, శ్రద్ధతో పనిచేస్తే విజయం తప్పక లభిస్తుంది. ధైర్యంతో వ్యవహరించాలి. ధైర్యం లోపించకుండా పనిచేయాలి. మిత్రుల సలహాలు మొహమాటం లేకుండా అడిగి తెలుసుకోవాలి. ధనలాభం ఉంది. వ్యయం పెరిగే సూచన కూడా ఉంది.
ఎదుటి వారిని మెప్పించడం కోసం మనం నష్టపోయే విధంగా ఆర్థిక పరమైనటువంటి చర్యలు తీసుకోకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అనాలోచిత నిర్ణయాలు కొత్త సమస్యల్ని తెచ్చిపెడతాయి. ఇబ్బంది పెట్టేవారు ఎదురవుతారు. అలాగే బుద్ధిబలం పనిచేస్తుంది. వారం మధ్యంలో శుభాలు జరుగుతాయి. మనోబలం తగ్గకుండా ఆలోచన విధానం చక్కగా ఉత్సాహంగా చైతన్యవంతంగా ఉండేటట్టుగా చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని సరిచేసుకోవటం చాలా మంచిది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గ్రహబలం అనుకూలం లేనప్పుడమ్మా లక్ష్మీదేవి అనుగ్రహం చాలా వరకు సహకరిస్తుంది. మహాలక్ష్మిని లక్ష్మీ అష్టోత్తర రూపంలో ప్రార్థన చేయటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? అదృష్ట సౌభాగ్య ధనదేవత అయిన సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి సందర్శనం వల్ల ఆనందము, సంతోషము, దారిద్ర్యము, దుఃఖము దూరం అవుతాయి. ఈ రెండు దూరం అవుతాయి. ఆనంద సంతోషాలు దగ్గరవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రవి, కుజ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు. ఈ గ్రహాలకు సంబంధించిన ధాన్యముల్ని స్వామివారి ధునిలో వేసి ఎక్కడ అగ్ని జరుగుతూ ఉంటుందో, అగ్ని వెలుగుతూ ఉంటుందో ఆ అగ్ని దగ్గర వేసి అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవతకి దండం పెట్టుకుంటే మేలు జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల శుభ ఫలితాలు శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి మన వారఫలం. వారం రోజుల భవిష్యత్తు ద్వాదశ రాశుల స్థితిగతులు ఎలా ఉన్నాయో మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. తదనుగుణంగా మీరు కూడా పరిహార మార్గాల్ని అనుసరించి ఆ దైవానుగ్రహానికి పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు శ్రేష్ఠ ఆరో.